వెళ్ళిపోయాడు. మూడో రోజున సజీవుడై మన మధ్యలో నిలిచాడంట. ఏమంటే స్తోత్రం చెప్తాం. ఎందుకు ఎందుకు ఈ మాట చదువుతుంటే, ఇదిగో ఆవి గింజ భూమిలో వేసినప్పుడు అది చనిపోయి గేవెళ్ళి మూడో రోజున బయటికి మొలకెత్తి ఎలా బయటికి వస్తుందో, పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత నెక్స్ట్ డేకి బయటికి రావడానికి సిద్ధపడుతున్నాడు. సెకండ్ డే, హల్లెలూయా. సెకండ్ డే బయటికి రావడానికి సిద్ధపడుతున్నాడు. సిద్ధపడి మూడో రోజున విజయ వీరుడిగా, యుద్ధ వీరుడిగా, విజయ శూరుడిగా, ఇదిగో మరణాన్ని ఓడించిన మహాయుధుడిగా బయటికి వచ్చాయని తెలుస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు నీవు గింజవే కావచ్చు, గోధుమ గింజవే కావచ్చు, నీ యవ్వన గింజవే కావచ్చు. అయితే ఈరోజు నువ్వు తడపబడాలా? ఆమేన్. ప్రార్థనలో తడపబడాలా? వాక్యమైన నేలలో నీవు మునగాలా? వాక్యమైన నేలలో నీవు మునిగితే, ఆ వాక్యమైన నేలలో ప్రార్థన అనే నీరు పోస్తే ఖచ్చితంగా నీవు ఫలించే రోజు అతి త్వరలో ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే ఆ గింజను నేలలో వేసి దానిని ప్రార్థననే నీటితో తడుపుతామో, అది మట్టి ఘట్టముల నుంచి మహదైశ్వర్యం వచ్చినట్లుగా మరణాన్ని ఓడించిన దేవుడు జీవముతో ఎలా బయటికి వచ్చాడో, ఆ గింజ మన్నునంతా పెగిలించుకొని, మన్ను అడ్డుకున్న మన్ను తొలగించుకొని ఇదిగో ఒక వృక్షముగా బయటకు వచ్చి నీకు నాకు కనబడుతుంది. ఆమేన్. నీ జీవితం కూడా వాక్యం అనే భూమిలో నీవు ఏం కావాలా? ఏం కావాలా? మూయబడాలా? వాక్యం అనే భూమిలో మూయబడాలి. ఆ భూమి పైన ప్రార్థన నీరు పోయాలి. ప్రార్థన అనే నీరు నువ్వు ఎప్పుడైతే పోస్తావో, మూడు రోజుల నీ ఫలితం చూడబోతున్నావు. అంటే హల్లెలూయా. ఇది ప్రవచనాత్మకమైన మాట. దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట. ఇదిగో నీ ఆత్మీయ జీవితం ఒంటిగా నిలిచిపోయిందేమో. ఆమేన్. నీ బ్రతుకు ఒంటిగా నిలిచిపోయిందేమో. నీ పరిస్థితులు ఒంటిగా నిలిచిపోయినేమో. నీ బాధలు ఒంటిగా ఎవరితో చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక ఒంటిగా మిగిలిపోయావేమో. గింజలేవు, ఒంటి మీద నిలిచిపోయావేమో. అయితే ఈరోజు నువ్వు ఒంటరి కావు, ఒంటరి అయిన వాడు 1000 మంది. ఆమేన్. ఎన్నిక లేనివాడు బలమైన జనము. ఎందుక ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఒక ఆవు గింజను తీసుకో, అట్లా పడి పట్టించుకుంటావా? పట్టించుకోవు. అదే ఆవు గింజ తీసుకెళ్ళి నేలన నాటుతే, అదే ఆవు గింజ వెళ్ళి నేలన నాటుతారని ఆవగింజ వేసాను కదే అనే ఆలోచన కలిగిన తర్వాత నీళ్లు పోయడం ప్రారంభిస్తావు. ఆమేన్. నీళ్లు పోయడం ప్రారంభిస్తావు. నీళ్లు పోసిన ప్రతి క్షణం అదిగా తన్నుకొస్తుంటారు బయటికి. నువ్వు ఎప్పుడు బయటికి రావాలా? ఎప్పుడు నా అభివృద్ధి, నేను ఎప్పుడు ఈ మన్నును పెకిలించుకొని, ఈ మన్ను పెడలను దాటి, మట్టిని దాటి, మన్నును బద్దలు కొట్టి బయటికి ఎప్పుడు రావాలా అని అది అనునిత్యం పోరాడుతుంటుంది 3 రోజులు. హల్లెలూయా. అయితే ఆ గింజ ఒంటిదే, విలువలేనిదే, మట్టిలో వేసినప్పుడు చచ్చిపోయింది. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకున్నాక వాక్యములో నువ్వు నాటబడుతున్నప్పుడు, వాక్యములో ఎదుగుతున్నప్పుడు, వాక్యములో సాగుతున్నప్పుడు నీ స్థితి చచ్చిన వాని వలె ఉంటది. హల్లెలూయా. చచ్చిన దాని వలె ఉంటది. పనికి రాని వాడి వలె ఉంటది. పనికి రాని దాని వలె ఉంటది. కంటికి కనబడని వాడిగా ఉంటది. కంటికి కనబడని వాడిగా ఉంటావు. అయితే వాక్యం అనే భూమిలో నువ్వు ముంచబడ్డ తర్వాత ప్రార్థన అనే నీరు పోస్తున్న కొలది మొలక బయటికి రావడం ప్రారంభించబడ్డ. హల్లెలూయా. ఆ గింజ ఒంటిదే, ఆ గింజ ఒక్కటే. అయితే భూమిలో వాక్యమైన భూమిలో వేసావు, ప్రార్థన నీరు పోసావు, ఆ మొలక బయటకు వచ్చింది. ఆ మొలక బయటకు వచ్చిన
తర్వాత దానికి సారమిస్తూ ఆ చెట్టు ఫలించి పెద్దగైతుంది. ఆ కొమ్మలకు అనేక విత్తనాలు. హల్లెలూయా. నువ్వు ఒంటరివే, ఒక్కడివే అయితే విత్తినప్పుడు ఒక్కటే విత్తనం, కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత 1000 విత్తనాలుగా మారిపోతుంది. ఆమేన్. నువ్వు ఒంటరి వాడవే, ఏ కాకివే. అందుకే వాక్యం అంటది, ఒంటరి అయినవాడు ఎన్నిక లేనివాడు. ఎస్, ఆ విత్తనాన్ని ఎవరు ఎన్నిక చేయరు, ఎవరు లెక్క చేయరు. భూమిలో వేసినప్పుడు, మూలకలు ఉన్నప్పుడు ఎవరు లెక్క చేయరు. దానికి ఫలాలు వచ్చిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా, జాగ్రత్తలు. దానికి మందు కొడతాం, దానికి కంచె వేస్తాం, దాన్ని అనేక రకాలుగా కాపాడుకుంటాం. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు నీ ఆత్మస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఒంటిగా కృంగిపోయి, నలిగిపోయి, విరిగిపోయి, ఏకాకిని, ఎవరు తోడులేరు, నా పరిస్థితి ఏంది, నా బతికేంది, నా ప్రయాసం ఏంటి అని నువ్వు అల్లాడిపోతున్నావేమో ఒంటరిగా. కానీ నువ్వు ఒంటరివి కావు. నీళ్ళ నుంచి అనేక ఫలాలు బయటికి రాబోతున్నాయి. నీళ్ళ నుంచి అనేక ఫలాలు, అనేక విత్తనాలు, అనేకమైన మహిమగల ప్రత్యక్షతలు నీళ్ళ నుంచి బయటికి రాబోతున్నాయి. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి. ఎందుకు తెలుసా? నిన్ను ఆయన పోలికగా చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఆయన పోలికగా, ఆయన స్వరూపంలో, తన ప్రణాళిక చొప్పున నిన్ను తయారు చేసుకున్నాడు. పందిని చేసినట్టు నేను చేయలే, కుక్కని చేసినట్టు నేను చేయలే, యుద్ధం చేసినట్టు నేను చేయలే, లేక ఏమంటారు చింపాంజీని చేసినట్టు నేను చేయలే, కాకరోచుని ఏమంటారు దాన్ని, మిడతనా, అది జిల్లా బొద్దెంకని చేసినట్టు నేను చేయలే, మిన్నని చేసినట్టు నేను చేయలే. నిన్ను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన చిత్తానుసారంగా నిన్ను తయారు చేసుకున్నాడు. అయితే నీవు ఆయన ప్రణాళికలో, ఆయన పోలికలో నీవు చేసుకున్న తర్వాత ఆయన రెక్కల కింద గనక నీవుంటే, ఇదిగో అనేక ఫలాలతో నీవు అభివృద్ధి పొందబోతున్నావు. హల్లెలూయా.